ప్రైజ్ ద లార్డ్ ఫస్ట్లో ఫ్యామిలీ. ఏవైనా అందంగా ఉన్నటువంటి ఫ్లవర్స్ని తీసుకునో లీవ్స్ని తీసుకునో లేదా ఏదైనా అందంగా ఉన్నదాన్ని తీసుకుని క్రియేటివిటీగా ఏదన్నా చేయడం అనేది చాలా సింపుల్. అది మనుషులకు చూపించినప్పుడు అరే ఇది బాగుంది అని చెప్పించడం కూడా చాలా సింపుల్. కానీ నలిగిపోయిన ఆకుల్ని, ఎందుకు పనికిరాని క్లాత్స్ని తీసుకుని, ఎగ్షెల్స్ని తీసుకుని దానితో మనం ఒక క్రియేటివిటీ చేయడం అనేది అది నిజమైన క్రియేటివిటీ అవుతుంది. ఎందుకు పనికిరాని దాన్ని తీసుకుని క్రియేటివిటీగా చూపించడం అనేది ఎంతో గొప్ప విషయం. అది మనుషుల్ని కూడా ఎంతో ఆశ్చర్యపరుస్తుంది. అరే ఇది ఎందుకు పనికిరాదు అనుకున్నాం కదా, దీంతో కూడా ఎంత అద్భుతంగా చేయొచ్చా అని చెప్పి మనుషుల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తుంది. మనుషులు చేసినటువంటి ఎందుకు పనికిరాని పుల్లలతో, ఆకులతో, పెంకులతో చేసినటువంటి ఆ క్రియేటివిటీ థాటే అంత అందంగా మనుషులను ఆశ్చర్యపరిచినప్పుడు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త విరిగిపోయిన నీ జీవితాన్ని, నలిగిపోతున్న నీ జీవితాన్ని, తొందరపాటు కలిగిన నీ జీవితాన్ని, లోపాలు కలిగి ఉన్న నీ జీవితాన్ని, అజ్ఞానంతో కూడిన నీ జీవితాన్ని దేవుడు కూడా అంతే శక్తివంతంగా మారిస్తే మనుషులకి ఇంకెంతో ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఈరోజు దేవుడు నీతో అదే చెప్తున్నారు. మనుషులే చేయగలిగిన కార్యాన్ని దేవుడు నీ జీవితంలో ఇంకా గొప్పగా చేయగలరు. కాబట్టి నీ జీవితాన్ని ఎంతో అద్భుతంగా మారుస్తారని నమ్మి విశ్వసించు. మే గాడ్ బ్లెస్ యూ.